సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. నిన్న లోక్సభలో 128వ రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అయింది. అత్యధిక మెజారిటీతో పాస్ అయిన బిల్ ఇది. 454 మంది ఎంపీలు ఫేవర్గా ఓటేశారు. 2 ఎంపీలు మాత్రమే ఎగెనెస్ట్గా ఓటేశారు. ఇంతమంది ఏకాభిప్రాయంతో ఈ బిల్లు పాస్ అవటం దేశాన్ని అబ్బురపరిచింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్యాట్రియార్కికల్ సొసైటీలో ఇంతమంది ఎంపీలు అందరూ కలిసి మహిళా లోకానికి నీరాజనం పట్టడం అనేది గొప్ప విషయం అని చెప్పచ్చు. అయితే ఈ బిల్లు ఇప్పట్లో బిల్లు పాస్ అయినప్పటికీ తర్వాత రాజ్యసభకు వెళ్తుంది, ప్రెసిడెంట్ సంతకం అవుతుంది, అంతా ఓకే. కానీ ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఇదే పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం దాదాపు 2029 సంవత్సరం కావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకు? యాక్చువల్గా ఇక్కడ 2 ప్రాసెస్లు జరగాలి. ఒకటి సెన్సస్, జనాన్ని గణన జరగాలి, అంటే సెన్సస్ జరగాలి. రెండోది ఇంపార్టెంట్ డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన లేదా పునర్వ్యవస్థీకరణ జరగాలి. ఈ 2 జరిగిన తర్వాతే మనకి ఉమెన్ రిజర్వేషన్ అనేది అమల్లోకి వస్తుంది అనమాట. 1/3 ఉమెన్ రిజర్వేషన్ అనేది. సో ఇది అమల్లోకి రావాలంటే జరగాల్సిన తీరుతెన్నుల గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా 2 నెలల క్రితం అసలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముందే కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, సదరన్ స్టేట్స్కి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్ జరిగితే అని చెప్పి. నిన్న స్టాలిన్ గారు, తమిళనాడు చీఫ్ మినిస్టర్, ఇంకా దీని గురించి గట్టిగా మాట్లాడారు. ఉమెన్ రిజర్వేషన్ గురించి చెప్తూ ఇది చాలా వెల్కమ్ చేస్తున్నామేమని చెప్తూ కూడా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి. అసలు డీలిమిటేషన్ జరిగితే సదరన్ స్టేట్స్కి ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఇది మొదటి ప్రశ్న. ఎందుకు జరుగుద్ది అంటే డీలిమిటేషన్ అనేది జనాభా నిష్పత్తి ప్రకారం జరుగుతుంది. భారతదేశంలో 1 man అంటే 1 vote 1 value, ప్రతి ఓటుకి సమానంగా విలువ ఉండాలని చెప్పి. మనం చూస్తే కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువ మంది జనాభా ఉంటున్నారు, కొన్ని కాన్స్టిట్యున్సీస్లో తక్కువ మంది జనాభా ఉంటున్నారు. అది అన్యాయం కదా. ఉదాహరణకి మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఉంది, అది తెలంగాణలో ఉందన్నమాట. దానిలో ఇట్స్ అ లార్జెస్ట్ లోక్సభ కాన్స్టిట్యున్సీ, 31 లక్షల జనాభా ఉన్నారు దాదాపు. స్మాలెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎక్కడుంది? లక్షద్వీప్లో ఉంది. సో లక్షద్వీప్ ఎంపీ రిప్రజెంటేషన్ ఉంది అండ్ మల్కాజిగిరి ఎంపీకి రిప్రజెంటేషన్ ఉంది. మనం చూస్తే ఎక్కువ మంది జనాభాకి ఒక ఎంపీ, తక్కువ మంది జనాభా కూడా ఒక ఎంపీ, ఇలా చాలా డిస్పారిటీస్ ఉన్నాయన్నమాట. సో వీలైనంత వరకు జనాభా నిష్పత్తి ప్రాతినిధ్యం సమానంగా ఉండాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 82 అనేది మనకి డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్, ప్రతి సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ గురించి చెప్తుంది పార్లమెంట్కి సంబంధించి. అలానే స్టేట్ అసెంబ్లీకి సంబంధించి ఆర్టికల్ 170 మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది అనమాట డీలిమిటేషన్ గురించి. అయితే ఇక్కడ 2002 తర్వాత 2002లో 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది. 2002లో 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో 2025 వరకు పార్లమెంటరీ సీట్స్ ఫ్రీజ్ అయిపోయాయి. 2025 తర్వాతే మళ్ళా డీలిమిటేషన్ జరుగుతుంది. అప్పటి వరకు పార్లమెంటరీ సీట్స్ ఫ్రీజ్ అయిపోయాయి అనమాట. అంటే ప్రస్తుతం ఉన్న సీట్స్ ఫ్రీజ్ అయిపోయాయి. జనరల్గా రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 82, ఆర్టికల్ 170 ప్రకారం ప్రతిసారి సెన్సస్ అయిన తర్వాత డీలిమిటేషన్ జరగాలి. కానీ మనం అలా చేయట్లేదు. ప్రస్తుతానికి భారతదేశంలో ఇప్పటి వరకు కేవలం 4 సార్లు మాత్రమే డీలిమిటేషన్ జరిగింది. 1952లో ఒకసారి, 1963లో ఒకసారి, 1972లో ఒకసారి, 2002లో ఒకసారి. 1952లో మనకి లోక్సభ స్థానాలు అప్పట్లో 489, 1963లో 494 లోక్సభ స్థానాలు, 1972లో 523 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2002 నుంచి 543 లోక్సభ స్థానాలు ఉన్నాయన్నమాట. సో ఈ 543 లోక్సభ స్థానాలు ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. ఎప్పటి వరకు? మనకి 2025 వరకు. 84th అమెండ్మెంట్లో ఈ మాట చెప్పారు. 2025 వరకు కూడా ఇవి ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి అని చెప్పేసి ఈ పార్లమెంటు స్థానాలు. కొత్తగా డీలిమిటేషన్ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? 2026లో. సో ఇక్కడ పార్లమెంటరీ స్థానాలు కొత్తగా డీలిమిటేషన్ జరిగితే పెరిగే అవకాశం ఉంది.
కానీ పెరిగితే ఎక్కడ పెరుగుతాయి, ఎవరికి పెరుగుతాయి, ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. పార్లమెంటరీ స్థానాలు కనుక పెరిగితే ఎక్కడ పెరుగుతాయి, ఎవరికి ఎక్కువ పెరుగుతాయి అనేది. జనాభా ఆధారంగా పెరిగితే కనుక నార్త్ ఇండియన్ స్టేట్స్కి, ఉత్తరాది ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ పెరుగుతాయి. గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అంటే గంగా నది పరివాహ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ పెరుగుతాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటి? దక్షిణాది ఉన్న రాష్ట్రాలు కేరళ కానీ, ఆంధ్ర కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఈ రాష్ట్రాలన్నీ కూడా పాపులేషన్ పాలసీస్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పాపులేషన్ పాలసీస్ అని తీసుకున్నాయి, జనాభా ఎక్కువ పెరగకుండా చూసుకున్నాయి. అలా కాకుండా యూపీ కానీ, బీహార్ కానీ ఇట్లాంటి రాష్ట్రాలు జనాభా మీద కంట్రోల్ లేదు, విపరీతంగా అక్కడ జనాభా పెరిగిపోయిందనమాట. ఈ సిచ్యువేషన్లో పొలిటికల్ సైంటిస్టులు ఉన్నారు. మిలన్ వైష్ణవ్, జామీ హిన్స్టన్ అనే పొలిటికల్ సైంటిస్టులు ఒక మాట చెప్పారు. 2026 బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే యూపీ, ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే కనుక ప్రస్తుతం 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2026లో డీలిమిటేషన్ జరిగితే ఆ 80 కాస్త 143, 80 కాస్త 143 లోక్సభ స్థానాలు అవుతాయి. అదేవిధంగా కేరళలో ఇప్పుడు 20 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కేరళలో 20 ఉంటాయి అప్పుడు కూడా, ఎందుకంటే అక్కడ జనాభా పెరగలేదు. కేరళలో 20 ఉన్నాయి, అప్పుడు కూడా 20 ఉంటాయంట పొలిటికల్ ఎక్స్పర్ట్స్, పొలిటికల్ సైంటిస్టుల ప్రకారం. తమిళనాడులో ప్రస్తుతం 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అవి 49 మాత్రమే అవుతున్నాయి. 49 అంటే లోక్సభలో ఓటింగ్ కానీ, లోక్సభలో ఏ బిల్ మీద డిస్కషన్ కానీ, లోక్సభలో ఇవన్నీ కూడా ఎంపీలు వేస్తుంటారు. సో నార్త్ ఇండియన్ ఇంట్రెస్ట్లు వచ్చినప్పుడు నార్త్ ఇండియన్ ఎంపీస్ ఎక్కువ మంది ఉంటే వాళ్ళ ఇంట్రెస్ట్లే, వాళ్ళ ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు ఉండవు. సో మేము పాపులేషన్ కంట్రోల్ పాలసీస్ చేయటం వల్ల మా పైన పనిష్మెంటా ఇది, మాకు ఇలాంటి పనిష్మెంట్స్ వస్తాయా అని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు వాయిస్ పెంచుతున్నాయి. వాళ్ళు నిజంగా ఇప్పుడు ఒక్కొక్క వాయిస్ బయటకు వస్తుందన్నమాట. స్టాలిన్ గారు ఈ విషయం మీద చాలా గట్టిగా చెప్పారు. ఇది మాకు ఒక డెమోక్లస్ స్వాడ్ లాగా. డెమోక్లస్ స్వాడ్ అంటే ఏదో ఒక టైంలో వచ్చి మమ్మల్ని చంపేస్తుంది అనమాట, మమ్మల్ని హర్ట్ చేసేస్తుంది. ఈ డెమోక్లస్ స్వాడ్ లాగా మాకు వ్యతిరేకంగా పనిచేయబోతోంది ఈ కొత్తగా డీలిమిటేషన్ ప్రాసెస్ అని చెప్పి తమిళనాడు సీఎం వాపోతున్నారు నిన్న ఒక మీటింగ్లో. ఇక్కడ మనం డీలిమిటేషన్ మీద కొన్ని అంశాలు, దాని ఇష్యూస్ కనుక ఒకసారి చూస్తే, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 82, ఆర్టికల్ 170. ఆర్టికల్ 82 పార్లమెంట్కి సంబంధించిన డీలిమిటేషన్, 170 స్టేట్ అసెంబ్లీకి సంబంధించిన డీలిమిటేషన్ అనమాట. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే నియోజకవర్గాల టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ని పునర్వ్యవస్థీకరించడం లేదా పునర్విభజన చేయటం. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఫిక్సింగ్ లిమిట్స్ ఆర్ బౌండరీస్ టు ద టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్. ఒక దేశంలో ఉన్న ఈ టెరిటోరియల్ సరిహద్దుల్ని, ఈ కాన్స్టిట్యున్సీస్, నియోజకవర్గాల పునర్విభజన చేయటం అనమాట. సో ఎందుకు? జనాభా నిష్పత్తి మారుతున్న కొద్దికి, ఆ ప్రాంతాల్లో జనాభా తేడాలు, డెమోగ్రఫిక్ చేంజ్ వచ్చిన కొద్దికి వాళ్ళకి సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వగలగటం అనమాట. అందుకే మనం డీలిమిటేషన్ చేస్తూ ఉంటాం. వీలైనంత వరకు ఈక్వల్ రిప్రజెంటేషన్ పెంచడానికి, అందరూ ప్రజానీకానికి ఒక సమానమైన రిప్రజెంటేషన్ పెంచడానికి, అన్ని భౌగోళిక ప్రాంతాలకి సమానమైన ప్రాతినిధ్యం పెంచడానికి, ఒక పొలిటికల్ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ రాకుండా చూడటానికి, అండ్ 1 vote 1 value అనే కాన్సెప్ట్ను మనం పెంపొందించడానికి అనమాట. అయితే ఇక్కడ పెద్ద ఇష్యూ, డీలిమిటేషన్ కనుక జరిగితే నార్త్ ఇండియన్ స్టేట్స్లో మాత్రం బాగా జనాభా పెరిగిపోయింది, సౌత్ ఇండియన్ స్టేట్స్లో జనాభా కంట్రోల్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్ ఇవన్నీ సౌత్ ఇండియన్ స్టేట్స్ చక్కగా ఇంప్లిమెంట్ చేశారనమాట. దానివల్ల వీళ్ళ దగ్గర ఏమో సీట్స్ పెరగకపోవచ్చు, ఇంకా తగ్గొచ్చు. నార్త్ ఇండియన్ స్టేట్స్లో చాలా ఎక్కువగా సీట్స్ పెరగవచ్చు అనమాట, చాలా రాష్ట్రాల్లో, యూపీ, బీహార్ ఇలాంటి రాష్ట్రాలన్నింటిలో. దానివల్ల పొలిటికల్ క్లౌట్ అనేది ఒక ప్రాంతానికి, కొన్ని పొలిటికల్ పార్టీస్కి, ఒక రీజియన్కి చెందిన పొలిటికల్ పార్టీస్కి ఎక్కువ ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. మిగతా చిన్న స్టేట్స్ అంటే తక్కువ జనాభా గల స్టేట్స్ మైనారిటీస్గా అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ CSB-IAS అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్, జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరి విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.